మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గొండ్లపోచంపల్లిలో కబ్జాకు గురైన ఎస్సీ కార్పొరేషన్ భూముల్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సందర్శించారు. షెడ్యూల్డ్ కులాల పిల్లల భవిష్యత్తు కోసం గొండ్లపోచంపల్లిలో 1991లో నాటి ప్రభుత్వం 49 ఎకరాల భూమిని కేటాయించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికార మండతో అనేక రకాల చెరువులు, కుంటలు ఆక్రమించారని మంత్రి అడ్లూరి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కేటాయించిన భూములను ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వీలైనంత త్వరగా కబ్జాచరణ నుంచి విడిపించడమే కాక ఆ భూమిని సర్వే చేయించి కార్పొరేషన్కు అప్పగించాలని కలెక్టర్ మను చౌదరిని అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. షెడ్యూల్ కాస్ట్ పిల్లల భవిష్యత్ కోసం గుండ్లపోచంపల్లి శివార్లో సర్వే నెంబర్ 509 సుమారు 49 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వం ఆలోచన చేసి 1991లో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 49 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది, కొనుగోలు చేయడం జరిగింది. ఈ భూమి మొత్తాన్ని సర్వే చేపించి ఒక టైం బాండ్ ప్రోగ్రాం లోపల డిమార్కేషన్ చేపించి మాకు సబ్మిషన్ చేసిన వెంటనే మా ఎస్సీ షెడ్యూల్ కులాల ద్వారా పూర్తిగా ఫెన్సింగ్ చేసుకుంటాం. తక్షణమే కలెక్టర్ గారు సుమోటగా వారికి పూర్తి అధికారాలు ఉంటాయి. సాధ్యమైనంత తొందరగా ఈ భూమిని మొత్తం కూడా సర్వే చేపించి గెట్లు బాతి ఫిజికల్ పొజిషన్ మా కాయిదా మీద హ్యాండ్ ఓవర్ చేస్తే నేను మినిస్టర్గా మా సెక్రటరీకి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి తక్షణమే ఫెన్సింగ్ వేసేసి పూర్తిగా మా ఆధీనం తీసుకొని భవిష్యత్తులో షెడ్యూల్ కుల వర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ స్థలాన్ని ఉపయోగించుకునే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనని, ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచనని భవిష్యత్ తరానికి ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ నేను ప్రభుత్వ పరంగా అధికార పరంగా రావడం జరిగింది. నేను కలెక్టర్ గారు